వీళ్ళు ఈ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అంటే ఆర్ఎక్స్ 100 హీరోయిన్ ఇందు, డీజే టిల్లులో రాధిక, రాధిక, బేబీ సినిమాలో వైష్ణవి. వైష్ణవి. వీళ్ళంతా ఒకే జాతి చెందిన వాళ్ళు. వీళ్ళు నమ్మొద్దండి. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఆ, ఆ. ఇది మామూలు అరుదు కాదు ఇది. బాగుంది భయ, ఫీలింగ్ ఎలా ఉంది? వ్యాలంటైన్ రిలీజ్ అయింది. బాగానే ఉంది. ఎన్నిసార్లు చూసారు? 2 సార్లు. రెండోసారా? మావాడైతే ఏడ్చాడు. ఓటీటీలో చూసారా? ఓటీటీ చూశాను, బాగుంది. ఏడుపు వచ్చేస్తుంది బ్రో. ఎన్నిసార్లు చూసినా ఏడుపు. మూవీ కంటే అమ్మ ప్రేమ ఎక్కువ అయిపోతాను అమ్మ ప్రేమ దానికి కనెక్ట్ అయ్యారు. దానికే. ఓకే బ్రో. హ్యాపీ హ్యాపీ మీకు ఎలా అనిపిస్తుంది? గ్రేట్ లవ్. రిలీజ్ 1 year కూడా కాలా, యా మళ్ళీ వచ్చారు. ఎస్ మీకేం వచ్చినాం, మళ్ళీ మళ్ళీ వస్తాం. దేనికోసం వచ్చారు? దిస్ ఇస్ ట్రూ లవ్. ట్రూ లవ్. రియల్లీ. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది దీంట్లో? హీరోనా? హీరో 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 ఆనందా? ఆనంద్. ఎన్నిసార్లు చూస్తారా రిలీజ్? యా లైఫ్ లాంగ్ చూస్తా. ఎలా అనిపిస్తుంది బేబీ? బాగుందినా. వ్యాలంటైన్స్ డే రిలీజ్ అనేది బాగుంది. నేను చూస్తాను, 10-10వ చూస్తాను. ఓకే, వైష్ణవి కోసం వచ్చారా, ఆనంద్ కోసం వచ్చారా? మేము విరాజ్ అన్న కోసమే వచ్చినాం. విరాజ్ కోసమే వచ్చినా నేను. ఆయన యాక్టింగ్ బాగా నచ్చిందా? బాగా నచ్చింది, కానీ ఎమోషనల్ మూవీ. నిజంగా ఎంత కనెక్ట్ అయినామంటే అప్పట్లో 10 times ఏడ్చిన. అంత కళ్ళలో నీళ్ళు వస్తాయి. మదర్ సెంటిమెంట్ హైలైట్. మదర్ సెంటిమెంట్ హైలైట్. ఆ. ఇప్పుడు చూడడం ఎలా ఉంది? బాగా అనిపించింది. సింగిల్ గా రావడం ఇప్పుడు కూడా అదే ఎమోషనల్ గా బాగా అంతే ఎమోషనల్ గా బయటకు వచ్చినాం అంతే. ఏం తేడా మార్పు ఏం లేదు. రిలీజ్ వస్తాం, ఖచ్చితంగా వస్తాను నేను. ఖచ్చితంగా వస్తాను. కల్ట్ మూవీ అంటారు దీన్ని. కల్ట్ మూవీనే. ఇంకా మనకే తెలిసిపోయింది, 100 కోట్ల కొట్టిందంటే ఇంకా అట్లా సినిమాని మనం కల్ట్ మూవీ అని ఇంకేమంటాం. బాగుంది. ఇంకోటి ఏమంటే ఇది వీళ్ళు ఈ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అంటే ఆర్ఎక్స్ 100 హీరోయిన్ ఇందు, డీజే టిల్లులో రాధిక, రాధిక, బేబీ సినిమాలో వైష్ణవి. వైష్ణవి. వీళ్ళంతా ఒకే జాతి చెందిన వాళ్ళు. వీళ్ళు నమ్మొద్దండి. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఇది మామూలు అరుదు కాదు ఇది. ఇది వేస్ట్. వీళ్ళంతా ఒక జాతి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనం వీళ్ళ గురించి చెప్పుకోవాలి అవసరం లే. ఓకే, ఈ వ్యాలంటైన్ కి ఇలాంటి సినిమా ఎందుకు అనిపిస్తుందా మీకు? ఏమన్నా ఇంకా మంచి లవ్ స్టోరీలు ఉన్నాయి కదా. వ్యాలంటైన్స్ డే పక్కన పెడితే రిలీజ్ చేసింది ఎంతో ఇది. అసలు నేను 10వ మిస్ అయినంత ఫీల్ అయిన అంతగా ఇది రిలీజ్ చేసిన అంత సాటిస్ఫాక్షన్ చూసిన అంత ఫీల్ కలిగింది. ఇప్పుడు ఫస్ట్ సారి చూసినంత ఫీల్ కలిగింది. ఇట్స్ గుడ్ మూవీ.